ఈరోజు మనం కథాలోగిరిలో కోమలివల్లి అనే సాలభంజిక చెప్పిన కథను విందాం. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని విక్రమాదిత్యుడు పరిపాలిస్తున్న కాలంలో రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. అయితే కొంతకాలంగా నగరంలో విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ధనవంతుల ఇళ్లలోనే కాదు, వ్యాపారుల గిడ్డంగుల్లో కూడా రాత్రివేళ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దొంగ ఎప్పుడూ పట్టుబడలేదు. రాజభటులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకరోజు సభలో మంత్రి అన్నాడు, మహారాజా, దొంగ సామాన్యుడు కాదు, అతడు చాలా తెలివైనవాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వు నవ్వాడు. తెలివిని పట్టుకోవాలంటే తెలివితోనే ప్రయత్నించాలి అన్నాడు. ఆ రాత్రి విక్రమాదిత్యుడు సాధారణ వ్యాపారి వేషం ధరించి నగర వీధుల్లో తిరగసాగాడు. అర్ధరాత్రి సమయానికి నగర శివార్లలో ఒక నీడ వేగంగా కదులుతున్నట్లు కనిపించింది. రాజు నిశ్శబ్దంగా అతడిని వెంబడించాడు. కొంత దూరం వెళ్ళాక ఆ వ్యక్తి ఒక పాడుబడిన ఇంటిలోకి ప్రవేశించాడు. అక్కడికి చేరుకున్న విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయాడు. ఆ దొంగ తనతో తెచ్చుకున్న ఆహారాన్ని కొన్ని ఆకలితో ఉన్న పిల్లలకు పంచుతున్నాడు. వృద్ధులకు ఔషధాలు కొనిచ్చాడు. అనాథలకు వస్త్రాలు ఇచ్చాడు. ఇతడు దొంగే, కానీ దొంగిలించిన ధనాన్ని తన కోసం కాకుండా ఇతరుల కోసం ఖర్చు చేస్తున్నాడు అని విక్రమాదిత్యుడు అనుకున్నాడు. మరుసటి రోజు అతడిని రహస్యంగా పిలిపించాడు. సభలోకి తీసుకురాగానే భటులు కత్తులు దూశారు. కానీ రాజు వారిని ఆపాడు. ముందు అతని కథ విన్నాం అన్నాడు. దొంగ నమస్కరించి ఇలా చెప్పాడు, మహారాజా, నా పేరు మాధవుడు. నేను దొంగగా పుట్టలేదు. నా తండ్రి రైతు. ఒక సంవత్సరం కరువు వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. భూస్వాములు మా భూమిని లాక్కున్నారు. నా తండ్రి దుఃఖంతో మరణించాడు. నా తల్లి అనారోగ్యంతో బాధపడింది. సహాయం కోసం ఎన్నో తలుపులు తట్టాను. ఎవరూ ఆదుకోలేదు. ఆకలితో చనిపోతున్న పిల్లలను చూసి నేను మొదటి దొంగతనం చేశాను అని చెప్పి తల వంచుకున్నాడు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. రాజు అడిగాడు, నీకు తెలివి ఉంది, ధైర్యం ఉంది, మరి దొంగతనమే ఎందుకు ఎంచుకున్నావు? మాధవుడు బాధతో నవ్వాడు. మహారాజా, ఆకలికి మనిషికి ధర్మాధర్మాలు ఆలోచించే అవకాశం ఇవ్వదు అన్నాడు. ఆ మాట విని సభలోని పెద్దలు కూడా మౌనంగా ఉండిపోయారు. విక్రమాదిత్యుడు వెంటనే శిక్ష విధించలేదు. ఒక పరీక్ష పెట్టాడు. రాజభవనంలోని ఒక గదిలో బంగారం, రత్నాలు, ఆభరణాలు ఉంచాడు. మాధవుణ్ణి అక్కడికి పంపి, ఈ రాత్రి నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉంటావు అన్నాడు. ఉదయం తలుపులు తెరిచారు. అన్ని వస్తువులు యథాతథంగా ఉన్నాయి. మాధవుడు వాటిని తాకలేదు. రాజు అడిగాడు, ఎందుకు తీసుకోలేదు? మాధవుడు సమాధానం ఇచ్చాడు, నన్ను నమ్మి ఈ బాధ్యత ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు విక్రమాదిత్యుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు, చెడువాడు పుట్టడు. పరిస్థితులు కొందరిని చెడు మార్గంలో నడిపిస్తాడు. శిక్ష భయంతో మార్పు రాదు. నమ్మకం, అవకాశం ఇస్తే మార్పు వస్తుంది. విక్రమాదిత్యుడు మాధవుడికి శిక్ష విధించలేదు. అతడిని రాజ్య గూఢచార విభాగంలో నియమించాడు. దొంగల ఆలోచనలు నీకు తెలుసు. ఇక నుంచి వారిని పట్టుకుని ప్రజలను కాపాడు అన్నాడు. మాధవుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆ రోజు నుంచి అతడు నిజాయితీగా పనిచేశాడు. రాజ్యంలో దొంగతనాలు తగ్గిపోయాయి. కొంతకాలానికి అతడు రాజ్యంలో అత్యంత విశ్వసనీయ అధికారుల్లో ఒకడయ్యాడు. ఒకరోజు మాధవుడు రాజ్యసభలో నిలబడి అన్నాడు, మహారాజా, ఆ రోజు మీరు నాకు శిక్ష విధించి ఉంటే నేను మరింత పెద్ద నేరస్తుడిగా మారేవాడిని. కానీ మీరు నన్ను నమ్మారు. ఆ నమ్మకమే నా జీవితాన్ని మార్చింది. విక్రమాదిత్యుడు చిరునవ్వుతో, మనిషిని శిక్షించడం కంటే అతనిలోని మంచిని మేల్కొలపడం గొప్ప విజయం అన్నాడు. ఈ కథ ముగించి కోమలవల్లి భోజరాజుతో ఇలా అంది, భోజరాజా, విక్రమాదిత్యుడు నేరాన్ని మాత్రమే చూడలేదు, నేరం వెనుక ఉన్న మనిషిని చూశాడు. శిక్షించగల శక్తి అందరికీ ఉంటుంది, కానీ ఒక చెడు మనిషిని మంచి మార్గంలో నడిపించగల హృదయం మహానుభావులకు మాత్రమే ఉంటుంది. ఈ కథ వల్ల మనం నమ్మకం మనిషిని మార్చగలదు, శిక్ష కంటే అవకాశం గొప్పది. నిజమైన నాయకుడు తప్పును మాత్రమే కాదు, మార్పు అవకాశాన్ని కూడా చూస్తాడు అనే నీతిని తెలుసుకున్నాం. ఈ రోజుకి కథలోగిలిలో విశ్రమించండి.